టాలీవుడ్కి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. పవర్ స్టార్ నటించిన కాటమరాయుడుతో మొదలు కానున్న హంగామా మీడియం, భారీ బడ్జెట్ చిత్రాలతో నిండిపోయింది. ముందు వెనక అన్ని పెద్ద సినిమాలు, క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండడంతో చిన్న సినిమా నిర్మాతలెవరూ తమ మూవీస్ని సమ్మర్ రిలీజ్కి షెడ్యూల్ చేసేందుకు సాహసించడం లేదు. కానీ వెంకటాపురం చిత్రాన్ని ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు నిర్మాతలు శ్రేయస్ శ్రీను, ఫణికుమార్. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్కి జోడీగా మహిమ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించగా ఓ యువతి హత్య నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందని, 10 లక్షల పైగా వ్యూస్ లభించాయని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్న వేణు చెప్తున్నాడు. కాటమరాయుడు చిత్రం రిలీజ్ అయిన 5 రోజులకే వెంకటాపురం రిలీజ్ చేయాలన్న వారి డెసిషన్ని నిజంగానే మెచ్చుకోవాలి. మరోవైపు ఆ నెక్స్ట్ వీక్లో కూడా పెద్ద సినిమాలే. వెంకటేష్ నటించిన గురు, మణిరత్నం మూవీ చెలియా, మోహన్ లాల్, అల్లు శిరీష్ నటించిన 1971 భారత సరిహద్దు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇలాంటి టైంలో టాక్ ఏమాత్రం తేడా ఉన్నా అసలుకే మోసం. అయినా సరే వెంకటాపురంను ధైర్యంగా రిలీజ్ చేస్తున్నారంటే మూవీపై యూనిట్కి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అర్థమవుతోంది. ఏది ఏవైనా మన టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సినిమా పెద్దదా చిన్నదా అని చూడకుండా మంచి సినిమా అయితే తప్పకుండా ఆదరిస్తారు. సో ఆల్ ది బెస్ట్ వెంకటాపురం.